వై రామ్ గారు, ఎన్ యశ్వంతి గారు, నెల్లూరు. వీళ్ళకి పెళ్ళయ్యి దాదాపు 9 సంవత్సరాలు అయింది. భర్త వయసు 32, భార్య వయసు 32. పిల్లలు పుట్టట్లేదనే బాధతో మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా బాధపడి వచ్చారు. అంటే 2019లోనే వాళ్ళకి పాలిపులు ఉన్నాయని హిస్ట్రోస్కోపీ చేశారు. తర్వాత అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదని 2021లో లాప్రోస్కోపీ చేశారు. అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే 2023లోనే 2 IUIలు చేశారు. అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. చివరికి అన్ని చోట్ల విసిగిపోయి IVFలు అంటున్నారు, ఇక మన వల్ల కాదు అని చెప్పి మన దగ్గరకు వచ్చారు. మన దగ్గర వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. IUI లేవు, IVFలు లేవు, ఆపరేషన్లు లేవు. జస్ట్ మందులతో వచ్చింది. ఎలా? అది కూడా 32. అంటే ఇప్పుడు ఎంత వయసు? 34, 34. ఓకే. మరి 34 సంవత్సరాలైనా, పెళ్ళై 9 ఏళ్ళైనా న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించాం. IVF లేకోకుండా, ఆపరేషన్ లేకుండా. ఎలా అనేది వారి మాటల ద్వారా మనం విందాం. ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కన్నీళ్లు గార్చారో, ఎన్ని ఆవేదనలు పడ్డారో, వాటన్నింటినీ ఇప్పటికీ ఆ దేవుడు ఒక దారి చూపించాడు. ప్రెగ్నెన్సీ రూపంలో వాళ్ళకి అందించి, మరి వాళ్ళు పడిన బాధ నుంచి విముక్తులు చేయడానికి, వాళ్ళ గండం నుంచి గట్టెక్కించడానికి ఇన్నాళ్ళకి ఆయన మరి ఏ రకంగా వాళ్ళని కాపాడాడనేది వారి మాటల ద్వారా విందాం. హాయ్ ఆల్, నా పేరు రామండి, నెల్లూరు నాది. సో యాస్టీజ్ మీరు ఎలాగైతే ఉన్నారో అదే సిచ్యువేషన్ నాది. ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ ఇదే మాదిరి కూర్చున్నాను. ఇక్కడికి ఫ్రెండ్ రెఫర్ చేశారని చెప్పి వచ్చాను ఆడికి. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు. తర్వాత వాళ్ళు నాకు రెఫర్ చేశారు. నేను వచ్చాను. ఫస్ట్ మెడిసిన్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాము. మెడిసిన్స్ వాడుతున్నాను. ఆల్మోస్ట్ నేనైతే 15 months వరకు వాడాను. ఎక్కడ కూడా కొంతమంది 3-4 months వాడతారు, రాలేదు. ఇంకా ఈయన అంతే, అన్ని బ్యాక్ స్టెప్ వేయకుండా అవి వాడుతున్నప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. ఈ ట్యాబ్లెట్స్లో ఏదో మ్యాజిక్ ఉన్నదని మాత్రం క్లియర్గా మనకే వాడుతున్నప్పుడే అర్థమవుతుంది. మిగతా ట్యాబ్లెట్స్కి వీటికి కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దానికి ముందు స్టోరీ అయితే ఆల్మోస్ట్ చెన్నైలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరిగేశాను. తర్వాత గూడూరు, నాయుడుపేట, నెల్లూరు అన్నీ తిరిగాను. చాలా అమౌంట్ కూడా ఆల్మోస్ట్ 10 to 15 lakhs ఈ ఊరికే మెడిసిన్స్కి, సర్జరీలకి, వీటికే పోయేది. దాంతోపాటు మనీ పోతే పోయింది. డిప్రెషన్ అనమాట. ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా నాకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ లేదనమాట. ఇక్కడికి వచ్చిన ఆల్మోస్ట్ ఈవినింగ్కే నాకు అర్థమైంది ఇక్కడ ఏదో మ్యాజిక్, ఏదో సక్సెస్ ఏదో ఉందని క్లియర్గా నాకు ఈవినింగ్కి అర్థమైంది. సో అలాగా వాడుతూ నాకు 15th monthకి నాకు నేను కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీ. నేను మీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఊరికే వచ్చారు పోయారని కాకుండా ఉండండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ ప్లేస్లో కూర్చుంటారు. వాళ్ళు అక్కడంతా ఉన్నారు, వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు. మీరు కూడా ఎక్కడ కూర్చున్నారు ఆ రోజు వచ్చిన రోజు? ఇక్కడ సార్, ఈ లైన్లో కూర్చున్నారు. సెకండ్ రోలో. వాళ్ళు అది ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాకపోతే మధ్యలో 15 నెలల టైం పట్టింది. పెళ్ళై 9 సంవత్సరాలు. ఆల్మోస్ట్ 2019లోనే సర్జరీలు మొదలైపోయినాయి. ఆయన హిస్ట్రోస్కోపీ చేశారు, 2021లో లాప్రోస్కోపీ చేశారు, 2023లో IUIలు చేశారు. ఇక IVF తప్ప మార్గం లేదు, 2 లక్షలు పట్టురా, 3 లక్షలు పట్టురా అన్నారు. ఒకటే పాట 1 lakh పెట్టాను. ఎగ్ పికప్ ఏదో తీసుకొని, తర్వాత అది గ్రోత్ లేదు, ఎగ్ రావటం లేదు, ఈ డోనార్కి వెళ్తే బెటరు అంతే సార్ అనే స్టేజ్కి వచ్చేసారు. ఇక IVFలు కూడా పనిచేయవు, డోనార్ అంతే ఎగ్స్. మరి ఇవాళ ఎక్కడొచ్చింది? ఆవిడ అండంతో ప్రెగ్నెన్సీ వచ్చింది. కరెక్ట్ సార్. ఆవిడ అండంతో, మీ వీర్యకణంతో, అది న్యాచురల్గా. కరెక్ట్ సార్. మరి ఏమన్నా రంపం పెట్టి కోసామా? ఏం లేదు సార్. పొట్టలో గొట్టాలు వేసేమన్నా చూసామా? చూశారుగా, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, గొట్టాలు వేసి మరీ చూశారు. మనం ఏమీ లే. పని IVF అనే పదం ఏమన్నా పలికామా? 15 నెలల్లో ఒక్కసారైనా IVFకి వెళ్ళాల్సిందే అని నేను ఎప్పుడన్నా అన్నానా? అసలు ఒక్కసారి కూడా పదం పలికింది లేదు. కాకపోతే ఓపిక ఉండదు జనాలకు. జనరల్గా
డాక్టర్కి ఓపిక ఉంటుంది. 2-3 నెలలు అయ్యేటప్పటికీ డాక్టర్ చెప్పేస్తారు, రా అమ్మ ఆపరేషన్కి వెళ్దాం, రా అమ్మ IVFకి వెళ్దామని. కానీ ఇక్కడ నేను ఓపిక ఉంటా, కానీ వచ్చే వాళ్ళు ఓపిక ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఎందుకు అక్కడ వరకు వెళ్తున్నారు అంత దూరం, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని చెప్తా ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా గొంతులో డాక్టర్లు ఏమంటారు, 1 month అయిపోద్ది, రండిరా పాప, ఓపీ ఫ్రీరా, IUI ఫ్రీరా, రండిరా అంటారు. ఉమెన్స్ డే ఆఫర్ ఉందిరా, సంక్రాంతి ఆఫర్ అయిపోయింది అనుకోవద్దురా, ఉగాది ఆఫర్ స్టార్ట్ అయిపోయిందిరా అనేటప్పటికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ ఫ్రీ అంటారు, IVF మాత్రం ఫ్రీ అనరు. అదేంటో బాధ. IVFలో భయంకరమైన ఆఫర్లు ఉంటాయి కానీ ఫ్రీ అయితే లేదు, దానికి గ్యారంటీ లేదు. కానీ డాక్టర్ గారికి మాత్రం 100% గ్యారంటీ. నీ డబ్బులు వెళ్ళటం మాత్రం 100% ఆవిడకి గ్యారంటీ, నీకు ఎలాంటి గ్యారంటీ 100% లేదు. ఇదే ప్రాబ్లం. అది అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ అట్లాగే చెప్పారు, IUIలు చేయించుకున్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు, 2 ఆపరేషన్లు పాపం. కరెక్ట్ సార్. మానవులో సూదిలేసి గుచ్చి ఆపరేషన్ చేశారు, పొట్టల్లో గొట్టాలేసి మరీ ఆపరేషన్ చేశారు, ఫలితాలు లేవు. కానీ ఇక్కడ ఆపరేషన్ లేవు, కుట్టులు లేవు, కోతలు లేవు, మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ 15 నెలలు నిలబడటం అనేది చాలా గ్రేట్. జనరల్గా 1 month 2 months దగ్గరే మనకు ప్రెగ్నెన్సీలు వస్తాయి. మన వీడియోలు పెడతాం కదా, టీకాతో వచ్చేసింది ప్రెగ్నెన్సీ, అదిగో 10 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, ఇదిగో 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఇవన్నీ చూసేటప్పటికి ఆయనకి డిప్రెషన్ వస్తూ ఉంటుంది. ఇదేంటి అందరికీ 10 రోజుల్లో, నెల రోజుల్లో ఎత్తున్నారు, డిప్రెషన్ అయితే రావట్లేదు సార్. మీకైతే అనిపించాలా? ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ డిప్రెషన్ అయితే ఉండదు సార్. అలా ఆయనలో మార్పులు కనపడి సక్సెస్ అనేది అర్థమవుతుంది సార్. ఆ మందులు వాడుతుంటే మందులే చెప్తున్నాయి, సంథింగ్ చేంజ్ ఆయన బాడీలో ఆయనకి తెలుస్తుంది క్లియర్గా, నా బాడీలో మార్పులు వస్తున్నాయి. సరే, కోడల రోజులు కొన్ని, అత్త రోజులు కొన్ని, అత్త రోజులు కొన్ని, కోడల రోజులు కొన్ని. అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి ఈ రోజు వచ్చిందంటే నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. నా శరీరంలో ఏదో ఇంకా కొంత దోషం ఉండుంటుంది, అది సరేవడానికి కొంత సమయం పట్టొచ్చేమో, కాకపోతే రిజల్ట్ అయితే కన్ఫామ్గా వస్తుందని నమ్మి గట్టిగా 15 నెలలు నిలబడ్డాడు ఆయన. 15 నెలలు అంటే చాలా ఎక్కువ పీరియడ్. 15 నెలలు వేరే ఏ IVF సెంటర్లు అన్నా ఉంటే మీ ఒళ్ళు గుల్లైపోద్ది, ఆస్తులు నిల్లు అయిపోతాయి దెబ్బకి. ఇక్కడ 15 నెలల్లో ఎన్ని కోట్లు అయినాయి అయ్యా నీకు? ఇక్కడ అమౌంట్ 1,00,000 అయిందా సార్? వాళ్ళతో పోల్చుకుంటే ఇది పెద్ద. అంటే అక్కడ ఆయన 15 లక్షలు ఖర్చు పెట్టాడు, దాంట్లో 10వ వంతు కూడా అవ్వదు. ఇక్కడ 15 నెలలు వాడిన, బయట ఒక్క నెలలోనే 3 లక్షలు 2 లక్షలు లేచిపోతాయి. ఇక్కడ నెలకు 10,000 మందులు అంతే. ఇక నీ ఓపిక అంతే. ఏది ఇక్కడ ఏం ప్రొసీజర్లు ఏమి ఉండవు, ఆపరేషన్లు ఉండవు, కాకపోతే ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే మార్గం వస్తుంది. ఎందుకంటే అక్కడ అండం ఎదగట్లేదు, అండం పెరగట్లేదు, పగలట్లేదు, క్వాలిటీ లేదంటే దానికి కారణం ఏదో ఉంది. భూమిలో మొక్క ఎదగట్లేదంటే దానికి కారణము యూరియా లేదో, నత్రజని లేదో, భాస్వరం లేదో, పొటాష్ లేదో, ఏదో ఉంది. అది మనం అందించాలి. అందిస్తూ ఉంటే చక్కగా మొక్క అనేది ఎదగటం, పెరగటం, పక్వానికి రావడం, చక్కగా పంట ఇవ్వటం అన్నీ చక్కగా జరుగుతాయి. కాకపోతే అవన్నీ మనం సరిచేస్తున్నప్పుడు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువైనా రిజల్ట్ రాదు, తక్కువైనా రిజల్ట్ రాదు. కరెక్ట్గా ఎంత అందాలో అంతే అందాలి. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్కరి శరీర తత్వానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వ్యవహారం. మనం ఒకే పిల్ల ఒక వ్యక్తికి ఇచ్చినా ఒకరికి పని చేయొచ్చు, ఒకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కరికి ఎక్కువ డోసు కావాల్సి వస్తుంది, ఒక్కొక్కరికి తక్కువ డోసే సరిపోద్ది. అదంతా శరీరాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం డోసులు కాస్త అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. అదంతా టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే న్యాచురల్ పద్ధతిలో ట్రై చేయాలి. శరీరం అనేది ఫిక్స్, దాని మాట మనం వినాల్సిందే కానీ మన మాట శరీరం వినదు. 10 మందికి వంకాయ కూర పెట్టి భోజనం పెట్టినా 9 మందికి బాగానే ఉంటుంది, 10వ వాడికి అలర్జీ దురదలు వస్తుంది. ఎందుకు అలర్జీ దురదలు వచ్చిందని డాక్టర్ మీద తగ్గు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకో, ఏ గొడవ లేదు, నన్ను వదిలేశాడు, ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పుల్లయ్య దగ్గరికి వెళ్ళినా వంకాయ పెడితే ఆయనకి దురదలు వస్తాయి, ఎంకమ్మ దగ్గరికి వెళ్ళినా వంకాయ పెడితే ఆవిడికి దురదలు వస్తాయి. ఎందుకంటే ఈయన శరీరం తేడా. నన్ను మార్చినా, పుల్లమ్మ దగ్గరికి వెళ్ళినా, వెంకయ్య దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వంకాయ పెట్టినా ఈయన శరీరంలో అలర్జీ దురదలు వస్తాయి. ఆయన శరీరం తేడా, మేం తేడా కాదు. అది తొందరగా అర్థం చేసుకుని మళ్ళా మా దగ్గరికే వస్తే ఆ దురదలు తగ్గడానికి, అలర్జీ తగ్గడానికి మందులు ఇస్తాం. శరీర తత్వానికి ఈ వంకాయ పనిచేయట్లేదు, బీరకాయతోనో సొరకాయతోనో ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కొంతమంది విషయంలో. అలాగే మీకు కూడా అలా కొంత టైం పట్టింది, కానీ
మరి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరింది. 15 లక్షలు పెట్టినా రాని ప్రెగ్నెన్సీలు, ఆపరేషన్లు 2 చేసినా రాని ప్రెగ్నెన్సీలు, ఐయుఐలు చేసినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ న్యాచురల్గా వచ్చింది. వాళ్ళు ఐవీఎఫ్ కూడా చేసి డబ్బులు కట్టాడు, అండాలు కూడా తీశారు, ఆ ఇంక్యుబేటర్లో పెట్టారు, కానీ గ్రోత్ రాలేదు, ఎంబ్రియాలు ఫామ్ అవ్వలేదు, అండాలు వేస్ట్, ఆవిడ అండాలు పనికిరావు, డోనార్కి పొండి అని చెప్తే డిప్రెస్ అయిపోయి కూలబడిపోయారు. ఆవిడే పనికిరాదని చెప్పేశారు. మరి ఆవిడ కడుపులోనే కదా ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ఆవిడ అండాలతోనే కదా తెప్పించింది. రిపేర్ చేయరండి వాళ్ళు, తీసి పారేయడమే, పనికిరారంటాం, డోనార్ కొట్టేయడం. లేదు అండాలు పనికిరాదంటారు, డోనార్ అంటారు, ట్యూబులు పనికిరావంటారు, రిమూవ్ చేసేద్దాం అని చెప్పేస్తున్నారు. ఏదైనా ఒకటి ఉందంటే దాన్ని రిపేర్ చేయట్లా, రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది అలా కాకోకుండా ఓర్పు పట్టి ఉంటే ప్రెగ్నెన్సీలు వస్తాయి అని మనం చెప్పాం, పట్టారు. అది అబద్ధమా నిజమా? ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఈ 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు, 2 గీతలు తగిలింది లేదు. 2 గీతలు యూరిన్ టెస్ట్లో రాగానే మాకు కాల్ చేశారు. కాల్ చేయగానే మేము వెంటనే టెలికాలర్ల ద్వారా మా టెలికాలర్ను సంప్రదించగానే మేము చెప్పాం, ఇదిగో ఈ బ్లడ్ టెస్ట్, ఈ స్కాన్ తీయించుకోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలంటే సీరం బీటా హెచ్సిజీ చేయాలి అన్నాం. అది 5 దాటాలన్నాము, 6097 వచ్చింది, 5 దాటిపోయింది. అలాగే స్కానింగు, అది గర్భసంచిలో ఉండాలి, మళ్ళీ ట్యూబుల్లో ఉండకూడదు, మరో చోట ఉండకూడదు. అది గర్భసంచిలో ఉందా లేదో స్కానింగ్ కూడా చేయించుకోండి అని స్కానింగ్ కూడా చెప్పాం. వాళ్ళ దగ్గరలో ఉన్న ల్యాబులకి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చేయించారు, వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ 7 వీక్స్ జెస్టేషనల్ ఏజ్, పేటల్ హార్ట్ బీట్ 170 బీట్స్ పర్ మినిట్. అంటే పేటల్ హార్ట్ కూడా తయారైపోయింది, పేటస్ వచ్చింది, పేటల్ హార్ట్ తయారైపోయింది, అది కొట్టుకోవడం కూడా మొదలైపోయింది. ఇంజిన్ స్టార్ట్ కూడా అయిపోయింది. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చినాయి. ఇవన్నిటికీ మేము వెనకాల నుంచి ప్రతిసారి ఇక్కడ వరకు వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఒక ఫోన్ ద్వారానే గైడెన్స్ ఇచ్చాం. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు వస్తే చాలమ్మా, టెస్టులు చేయించుకెళ్తే చాలు, ఇక మందులు కావాలంటే కొరియర్లు పెడుతున్నాం, వాడే విధానం టెలికాలర్ల ద్వారా చెప్తున్నాం. ఏ ఊరైనా సరే చక్కగా మందులు వాడుకునే విధానం. మీదే ఊరయ్యా? నెల్లూరు సార్, నాయుడుపేట. నెల్లూరులోని నాయుడుపేట నుంచి వచ్చాడు ఆయన, విజయవాడ వచ్చి ఇవాళ విజయం పొందాడు. మరి అట్లా ఉంటాయి పరిస్థితులు. 9 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీలు ఇవాళ ఇక్కడ వచ్చాయి న్యాచురల్గా. సరే, మీరు మందులు వాడుతున్నప్పుడు చాలామంది ఇదొక డౌట్ పడతారు, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటున్నాడు, ఈ మ్యాజిక్ అంటే ఈయన తయారు చేస్తున్నాడేమో అనుకుంటా ఉంటారు. ఇవేమన్నా నేను తయారు చేసిన మందులా? ఇంగ్లీష్ మందులు మీ ఊర్లోనూ దొరుకుతాయి, మీ వీధిలోనూ దొరుకుతాయి, అమెరికాలోనూ ఉంటాయి, ఆఫ్రికాలోనూ ఉంటాయి, అంటార్కిటికాలోనూ ఉంటాయి. మరి ఏ డాక్టరో తెప్పించలేని ప్రెగ్నెన్సీ డాక్టర్ వైఎస్ బాబు ఎలా తెప్పిస్తున్నాడు? ప్రపంచం అంతా ఉన్న మందులే అయ్యి, నేను తయారు చేసినవి కాదు. మరి ఎలా తెప్పిస్తున్నాడంటే అది ఎంత డోసులో వాడాలి అనేదే మ్యాజిక్. ఎవరికి ఏ బిల్ ఇవ్వాలి, ఎంత డోసులో ఇవ్వాలన్నది మాత్రమే ఇక్కడ మ్యాజిక్. మంచినీళ్ళు అనేది ప్రతి చోట ఉంటాయి, కానీ 3 బిందెలు తాగిచ్చాడనుకో ఒక డాక్టరు, అక్కడే చచ్చిపోతాం. 3 గ్లాసులే తాగిచ్చాడనుకో ఇంకొక డాక్టరు, కంపు కొట్టిపోతాం, మోషన్ రాక, యూరిన్ రాక. మరి ఎంత తాగించాలి? 3 లీటర్లు తాగించాలి. అది మ్యాజిక్. 3 లీటర్లు అయితే నీకు అమృతంలాగా పనిచేస్తుంది. 3 బిందులైనా ప్రమాదమే, 3 గ్లాసులైనా ప్రమాదమే. ఇక్కడ కూడా అంతే. నా మందులు కూడా ఎలాంటివంటే మీరు అందరికీ తెలిసిన మందులే ఉంటాయి, ఇంగ్లీష్ మందులు, కొన్ని వందల సంవత్సరాల నుంచి తయారైన మందులే. కాకపోతే అది వాడే విధానం, ఎవరికి వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఎన్ని రోజుల్లో వాడాలన్నది మాత్రమే మ్యాజిక్. అది మీ శరీరంలో ఉన్న రుగ్మతలను బట్టి, మీ టెస్టుల్లో వచ్చిన వాల్యూస్ని బట్టి మేము అది డిసైడ్ చేస్తాం. అది ఒక్కటే మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఒక్కొక్క శరీర తత్వానికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఒక్కొక్కరికి బాగా సెట్ అయిపోతే 10 రోజుల్లోనే రావచ్చు, ఒక్కొక్కరికి సెట్ అవ్వడానికి, అడ్జస్ట్మెంట్ అవ్వడానికి, నట్లు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడానికి 10 నెలలు పట్టచ్చు, చెప్పలేం. అది ఎవరి బాడీ తత్వాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది, మందులకు వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి మనం ముందే చెప్తాం. అలాగే ఆయన కూడా అర్థం చేసుకుని ఇంతకాలం ఓర్పు పట్టాడు.
ఓర్పు పట్టినందుకు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా. అదే 3 నెలల్లో 4 నెలల్లో వాడి వీడు వేస్ట్ గాడ్లే, ఫేక్లే, బోకులే, వేస్ట్, మన మోసం చేశాడు, 500 దొబ్బేశాడు ఫీజు అనుకుంటా కూర్చుంటే ఆయన అక్కడే ఉండేవాడు. 500 రూపాయలు ఫీజు ఇప్పుడు వరకు ఆయన కట్టింది అంతే, 15 నెలల పాటు. ఇంకొక 15 నెలలైనా అంతే కడతాడు. ప్రెగ్నెన్సీ వచ్చే వరకు 500 రూపాయలని ప్రపంచంలో ఫీజు పెట్టి ఛాలెంజ్గా వదిలిన డాక్టరు ఒకే ఒక డాక్టరు, డాక్టర్ వైఎస్ బాబు. ఇంకెవరన్నా చూసారా మీరు 500 రూపాయల ఫీజు? 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకే ఫీజు. ఆయన ఫీజులకే కొన్ని వేలు అయిపోయాయి పాటికి. ఎన్నిసార్లు ఆయన ఫోన్ చేసినా ఫోన్ ద్వారా, మేము టెలికాలర్లు ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో పెట్టా. 3 నెంబర్లు, 3 వాట్సాప్ నెంబర్లు అదే, 3 కాల్స్ అదే. కాల్ చేయొచ్చు అదే, మళ్ళీ వాట్సాప్ చేస్తే మళ్ళీ బ్లాక్ అయింది, మరి ఫోన్ రాకోకుండా ఆగిపోద్దని ఉద్దేశంతో 6 హ్యాండ్సెట్లలో 3 నెంబర్లు వేసి, వాట్సాప్లకి సపరేట్ ఫోను, కాల్స్కి సపరేట్ ఫోన్. సో మొత్తం మీద 6 హ్యాండిల్ చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎంతెంత ఖర్చు అవుద్ది, వాళ్ళ జీతాలకి ఎంత అయింది. హ్యాండ్సెట్లు 3 నెలలకు పోతాయి, మళ్ళీ 3 నెలలకు హ్యాండ్సెట్లు మార్చాలి, ఎంతెంత ఖర్చు అవుద్ది. మరి తీసుకుంటున్న జీతం ఎంత, ఫీజు ఎంత? నేను 500 రూపాయలు నీ ప్రెగ్నెన్సీ వచ్చేవారికి. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్లైన్ ఫీజు లేదు. నువ్వు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నీకు ఏ డౌట్ ఉన్నా నువ్వు కాల్ చేయొచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. మన వాళ్ళు మీకు డౌట్, సందేహాలు నివృత్తి చేస్తారు. వాళ్ళకి తెలియని ఉంటే నన్ను అడిగి నివృత్తి చేస్తారు. అప్పటికీ కాదు, మాట్లాడాల్సిన అవసరం ఉంటే నాతో మాట్లాడిస్తారు. ఇట్లా ఎవరన్నా మీకు సర్వీస్ ఇస్తున్న డాక్టర్ ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? నువ్వు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తేనే దొరకడు. ఫోన్లో కూడా నీ ఇంటి దగ్గర కూర్చొని ఒక ఫోన్ కాల్లో డాక్టర్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఇచ్చిన ఏకైక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు. కాబట్టి ఇక్కడ ఉన్నంతకాలం మీకు తెలియదు, మనం బ్రతికున్నంతకాలం దేవుడు తెలియడు. చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టి పాలు పోసుకుంటూ ఉంటాం, బతికున్నంతకాలం తిడుతూ ఉంటాం. ఇదే మన పరిస్థితి. నేను చెప్పేది ఒకటే, సంతాన సాఫల్యత కలగాలంటే ఇది దేవుడి వల్ల, డాక్టర్ వల్ల అయ్యేది కాదు, ఇది మీ వల్లే అవుద్ది. కాకపోతే దేవుడైనా డాక్టర్ అయినా మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఆయన గైడ్ చేశాడు ఒక వీడియో ద్వారా, స్నేహితుడి ద్వారా. ఎలా తెలిసింది నా గురించి? ఈ ఫ్రెండ్ వచ్చాడు సార్, మీ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చారు. వాడు కన్ఫర్మ్ అవ్వకముందే చెప్పేశాడు సార్. ఆయన 2 నెలలు వాడుతూ ఉండగానే చెప్పాడు అన్నారు. అవును సార్, అప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ వల్ల 3 నెలలు అయింది సార్. ఆయనకి 3 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కరెక్ట్ సార్. కాకపోతే 2 monthsకే చెప్పాడు, కన్ఫర్మ్ కాకపోయినా నీకు చెప్పాడు. అవును సార్. అక్కడ డాక్టర్ గారు బాగా చూస్తున్నారు, వెళ్ళి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కరెక్ట్ సార్. ఈ ఆపరేషన్లు ఉండవు అక్కడ, ఈ ఐయుఐలు ఉండవు, ఈ ఐవీఎఫ్లు ఉండవు. ఎందుకంటే నువ్వు ఐవీఎఫ్ కూడా వెళ్ళి, డోనార్కి కూడా వెళ్ళి, అది డోనార్కి వెళ్ళమనేటప్పటికి మీరు డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు. ఆ టైంలోనే చెప్పాడు ఆయన. మరి ఆయన చెప్పిన నెల తర్వాత ఆయన కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవ్వకముందే చెప్పాడు ఆయనకి నా మీద కాన్ఫిడెన్స్ చూడండి. సరే, ఈయన వచ్చారు. ఎప్పుడైతే ఆ మాటని ఒక దేవుడు చెప్పిన మాటలాగా భావించాడు, ఆయన చూపించిన వీడియోలు, ఎందుకంటే మన సక్సెస్ వీడియోలు ప్రతిరోజు మన ఛానల్లో వస్తాయి. ఎక్కటి హబ్బు, ఎఫ్4 హబ్బు, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్, 3 ఛానల్స్లో మన వీడియోలు వస్తూ ఉంటాయి. సక్సెస్ వీడియో ప్రతిరోజు వస్తాయి. ప్రతిరోజు ఐవీఎఫ్లు చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజు ప్రెగ్నెన్సీలు సక్సెస్ అయిన వీడియోలు అప్లోడ్ చేసే హాస్పిటల్ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ఒకటే. అలా చేసిన హాస్పిటల్ మీరు చూడలేరు. రోజుకి 10 ఐవీఎఫ్లు చేస్తారు కానీ రోజుకి 10 ప్రెగ్నెన్సీ పాజిటివ్లు వచ్చే హాస్పిటల్ ఇది ఒకటే. ఒక్క ఐవీఎఫ్ ఉండదు సుమా, ఒక్క ఆపరేషన్ థియేటరే హాస్పిటల్లోనే లేదు. ఆపరేషన్ చేయడం పక్కన పెట్టండి, ఆపరేషన్ థియేటరే లేదు. మరి అలాంటి వీడియోలన్నీ ఆయన చూపించాడు. ఈయన మరి ఎవరైనా, మీ మావయ్య, మీ బాబాయ్య, మీ పిన్ని కొడుక, మీ తాతయ్య, ఎవరైనా నీకు సంబంధమే లేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. దేవుడు ఆయన రూపంలో వచ్చాడు, చూపించేశాడు. ఎందుకంటే వీళ్ళ దంపతులు పడుతున్న బాధని ఆయన గమనించాడు. దేవుడు మన తండ్రి, బిడ్డ పడుతున్న బాధను చూసి తట్టుకోలేడు ఎక్కువ రోజు. కాకపోతే బిడ్డ దారి తప్పాడు. దారి తప్పినప్పుడు దారిలో పెట్టకపోతే ఫలితాలు రావు. పెట్టడానికి ఒక వైద్య గురువులాగా నన్ను సెలెక్ట్ చేసుకుని ఉన్నారు కాబట్టి నా దగ్గరికి లాక్కొచ్చాడు ఆయన. పిచ్చికకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు.
లాక్కొచ్చి అప్పచెప్పాడు. అప్పచెప్పినా కొంతమంది నిలబడరు. తండ్రి ఏం చేస్తాడు, బిడ్డ దారి తప్పాడు, క్రమశిక్షణ తప్పాడని ఒక మాస్టర్ గారికి అప్పచెప్పి మంచిగా చదువు చెప్పించి భవిష్యత్తు బాగుండేటట్టు చూడాలని చూస్తాడు. పిల్లోడు వింటాడా? మాస్టర్ గారు చెప్పిన మాట వినడు, తండ్రి చెప్పిన మాట వినడు. వాడి దూరంలో వాడు పోతా ఉంటాడు. వాడిని బాగు చేయాలన్నా వాడు బాగుపడటానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే సైతాన్ అలాంటిది, అది హింస పెడతా ఉంటుంది. తండ్రిని వినొద్దంటది, మాస్టర్ని వినొద్దంటది. కానీ అలా కాకుండా 15 నెలలు లేట్ అవుతున్న సైతాను రకరకాలుగా ఈయన్ని హింసిస్తున్నా గట్టిగా నిలబడ్డాడు. నిలబడి ఈరోజు ఫలితం పొందారు. గట్టిగా నిలబడితే ఖచ్చితంగా ఫలితాలు వచ్చి తీరతాయి. అది నేను ఎప్పుడో చెప్పాను, ఆ రోజే మీకు చెప్పాను నేను. మీరు పుట్టారు కాబట్టి మీకు బిడ్డ పుట్టి తీరాలి. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ నీ ఒంట్లో ఉన్నా, నీకు ఐవీఎఫ్లు పోయి ఉండొచ్చు, ఐయుఐలు పోయి ఉండొచ్చు, ఆపరేషన్లు పోయి ఉండొచ్చు, కానీ పిల్లలు పుడతారు న్యాచురల్గా. అయితే నువ్వు నిలబడాలి అని చెప్పాను నేను ఆ రోజు. అవును సార్. ఇవాళ అది నిజమైందా? అయింది సార్. నిజమైంది కదా. ఇవాళ అయిపోయింది. చక్కగా ఎన్ని లోపాలు ఉన్నా వాటిని మనం రిపేర్ చేసుకోవచ్చు. మీరు పుట్టారు కాబట్టి మీకు పిల్లలు పుట్టి తీరాలి. ఇది ఎవరు ఆపలేరు. కాకపోతే లోపల ఉన్న రుగ్మతలను గుర్తించి సరిచేసే సరైన వైద్య గురువు దొరకాలి. ఆ వైద్య గురువు దొరకాలంటే దేవుడి దయ కావాలి. దేవుడి దయ ఉండి ఆ డాక్టర్ని నమ్మాలి, అక్కడ నిలబడగలగాలి. అప్పుడే మీకు ప్రెగ్నెన్సీలు వస్తాయని చెప్పాను. పాపం అలాగే 15 నెలల్లో గట్టిగా నిలబడ్డాడు. ఇవాళ ప్రెగ్నెన్సీ పొందాడు. 9 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇవాళ వచ్చింది. ఐయుఐలు పోయినా, ఐవీఎఫ్లు పోయినా, డోనార్కి వెళ్ళాలని చెప్పినా కూడా భయపడుకోకుండా, బెదిరిపోకోకుండా, బెంబేలెత్తకోకుండా, ఆపరేషన్లు 2 పోయినా కూడా అలాగే పంటి బిగువన బాధను అనుభవిస్తూ ఏదో ఒక రోజు దేవుడు మాకు బిడ్డని ఇస్తాడని నమ్మినందుకు ఈరోజు దేవుడు చూపించాడు సరైన దారి. అర్థమైందమ్మా? అలాగే మీరు కూడా అంతే. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు, ఆవేదన పడ్డారు. టైం వచ్చింది. నా వీడియో మీకు కనపడుతుందంటేనే టైం వచ్చినట్టు అర్థం. కరెక్టే సార్. అక్కడి నుంచి దేవుడు ఇక్కడ వరకు లాక్కొస్తే మీరు ఇక్కడికి వచ్చి నన్ను చూడగలిగారు, నా దర్శనం అయిందంటేనే దేవుడు మీకు బిడ్డను ఇవ్వడానికి డిసైడ్ అయిపోయాడు. బిడ్డ రెడీ, పూజారి రెడీ, తీసుకోవడానికి నువ్వు రెడీ అవ్వాలంతే. నీ బిడ్డ అయితే దేవుడి చేతిలో ఉన్నాడు, ఇవ్వడానికి పూజారి కింద నన్ను రెడీగా పెట్టాడు, తీసుకోవడానికి నువ్వు రెడీ అయి వస్తే చాలు. అది ఆ విషయాన్ని ఇవాళ పాపం ఆయన ఇన్నాళ్ళు ఆవేదన తర్వాత క్లియర్గా స్పష్టంగా తెలుసుకోగలిగాడు. తెలుసుకున్న తర్వాత ఆయన కూడా నాలాగా ఇంతమంది బాధపడుతూ ఉంటారు. ఈ ఐవీఎఫ్లకు వెళ్ళి, ఆపరేషన్లకు వెళ్ళి, ఐయుఐలకు వెళ్ళి నరక యాతన అనుభవిస్తున్నారు. డబ్బులు ఖర్చు అయిపోయినా ఫలితాలు ఉండలేదు, ఒళ్ళు గొల్లైపోయినా ఫలితాలు ఉండలేదు. అలాంటి వాళ్ళకి ఇలా న్యాచురల్ మార్గం ఒకటి ఉంది. ఇలా న్యాచురల్ మార్గంలో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడానికి ముందుకొచ్చారు. ఆయనకి గట్టిగా మనం చప్పట్లతో అభినందనలు తెలియజేద్దామండి. చాలా గొప్ప విషయం అండి. రామ్ గారు, యశ్వంతి గారు నెల్లూరు నుంచి, నాయుడుపేట నుంచి వచ్చారు. ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మళ్ళా తెచ్చుకోవడమే కాకుండా మీకు కూడా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. ఇదిగోండి, ఈ బుక్ను ఫాలో అవ్వాలి. ఇక నుంచి అప్పుడు ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరు, ఏం తినాలి ఏం తినకూడదని. ఇప్పటి నుంచి గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ను మీరు ఫాలో అవ్వండి. చక్కగా మీ ముందుకెళ్ళండి. ఇంత ఓర్పు పట్టి ఇన్నాళ్ళు ఉన్నందుకు ఇంకా కొద్ది కాలం ఓర్పు పడితే ఆ బిడ్డ కూడా మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు వరకే కూడా దేవుణ్ణి వదలొద్దు, గట్టిగా నిలబడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మరి భయం కలిగినా బెదిరిపోవద్దు. మనం నమ్మింది ఎవరిని? హీరోని. సినిమా ఎండింగ్లో ఎవరు గెలుస్తారు? హీరోనే గెలుస్తాడు, ఏ సినిమా అయినా. కరెక్టే సార్. అవర్ గాడ్ ఈజ్ హీరో. మనం హీరో వైపే ఉందాం. ఆ విలన్ వైపు మనం వద్దు, ఆ దెయ్యాల వైపు మనం వద్దు, దేవుడి వైపే మనం ఉందాం. అల్టిమేట్ విజయం మనదే. ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డకి నిన్ను పితృదేవుడిగా, నీ భార్యని మాతృదేవతగా చేసి మిమ్మల్ని దేవుడిగా మారుస్తున్నాడు ఆ దేవుడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ ఓర్పుకి, మీ సహనానికి, మీ పట్టుదలకి ఇవాళ దక్కిన గిఫ్ట్ ఆ బిడ్డ. ఓకే, అలాగే నిలుపుకోండి. లోకరక్షకుడు లాంటి బిడ్డ ఈ ప్రపంచానికి అందించడానికి మీ వంతు సేవ మీరు చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా